హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నువ్వుల లడ్డు తయారు చేశానండి. ఇది రోజు ఒకటి తినడం వలన పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ తినడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ లేకుండా అలానే విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండదండి. ఇది తినడం వలనను దీనిలో అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. దీన్ని ఎలా తయారు చేశానని చూపిస్తానండి. ముందుగా నువ్వులను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరపోసుకున్న తర్వాత వేయించుకోవాలండి. దోరగా చిటపట అనేటట్లుగా వేయించుకోవాలి. ఈ నువ్వులని వేయించిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారిన నువ్వులని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ నువ్వులన్నీ వేసేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఒక 3 యాలకులు కూడా వేసుకుంటున్నానండి. ఒక 3 యాలక్కాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ నువ్వుల్లోకి ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నానండి. ఈ బెల్లం అనేది మనం తినే తీపిని బట్టి బెల్లం వేసుకోవాలండి. నేనైతే ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ఏవైతే తీపి ఐటమ్స్ చేస్తూ ఉంటామో దానిలో కొంచెం మనం ఉప్పు వేస్తాం కదా, అలానే దీనిలో కూడా నేను కొంచెం ఉప్పు వేసాను. అప్పుడు తీపి అనేది బ్యాలెన్స్ అయిపోతుందండి. ఇంకా దీన్ని మిక్సీ పట్టిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా ఎక్కడన్నా బెల్లపు గడ్డలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా కలిపేసుకోవాలండి మొత్తము. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి బెల్లంతోనే మనకి ముద్ద అవుతుంది. ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తే ఎముకలకి బలం వస్తుంది కదండి. అందుకనే నెయ్యి కూడా వేసుకొని ముద్దలు చేసేసుకుంటున్నాను. అంతే అండి. ఈ లడ్డు రోజు ఒక్కొక్కటి తినడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ ఉండదు. మళ్ళీ అలానే మనకి ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయండి. విటమిన్ లోపం అనేది ఉండదు. దీనిలో ఎక్కువగా B12 విటమిన్ లోపం ఉంటుంది కదండి. వాళ్ళకైతే ఇది రోజు ఒకటి తినడం వల్ల చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది. బాడీ కూడా అన్ని ప్రోటీన్స్ వెళ్తాయి అన్నమాట. రోజు ఒక లడ్డు పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరైనా తినచ్చండి. ఈ లడ్డు అనేది సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఓన్లీ నువ్వులు, బెల్లం, యాలకులు ఉంటే సరిపోతుంది. నెయ్యి కూడా ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎంతో రుచిగా ఉండే ఈ నువ్వుల లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.